బర్డ్ మీడియా నేను వైష్ణవి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ డిఎంకే పార్టీ ప్రశాంతంగా పాలన సాగిస్తూ వస్తోంది. కానీ విపక్ష పార్టీలు మాత్రం అంతర్గత విభేదాలతో బిజీగా కొట్టుకుంటున్నాయి. మరొక వైపు ఇప్పుడు కొత్త రాజకీయ పోటీ తరంగా వస్తున్న సినీ నటుడు జోసెఫ్ విజయ్ అంటే తలపతి విజయ్కి కూడా సరైన మద్దతుదారులే కానీ పొత్తు దొరకపోవటం కానీ రాజకీయ విశ్లేషకులకి ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే అన్నాడీఎంకేలోకి మళ్ళీ అడుగు పెట్టాలి అనుకుంటున్నట్లు పన్నీర్ శశికళ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ముఖ్యమైన పరిణామంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరియు శశికళ అన్నాడీఎంకేలోకి తిరిగి ప్రవేశించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. అయితే జయలలిత జీను కాలంలో ఆమె నమ్మిన వ్యక్తిగా పన్నీర్ సెల్వం వ్యవహరించారు. జయలలిత మరణం అనంతరం ఆ స్థానాన్ని పళనిస్వామి ఆక్రమించారు. పార్టీపై ఆధిపత్యానికి పోటీ మొదలైంది. మొదట్లో బీజేపీ హస్తక్షేపంతో ఇద్దరూ కలిసి పనిచేసినప్పటికీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పళనిస్వామికి పైచేయి లభించింది. చివరికి పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తొలగించారు కూడా. అయితే ఇప్పుడు జైలు శిక్ష అనంతరం మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని భావించారు శశికళ. 2021 అసెంబ్లీ ఎన్నికలకి ముందు తన ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇవిడైతే పార్టీ అంగీకరించకపోవడంతో బయట నుంచే కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారు. గత నెలలో అన్నాడీఎంకేను మళ్ళీ అధికారంలోకి తేవటమే నా లక్ష్యం అంటూ ఆమె బహిరంగంగా ఒక ప్రకటన చేయటం కూడా గమనార్హం. అయితే శశికళ తాజాగా అన్నాడీఎంకే కార్యకర్తలకు లేఖ రాశారు. ఇప్పుడు మనం ఏకమవ్వాల్సిన సమయం అని పేర్కొన్నారు కూడా. తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం శశికళకు బీజేపీ మద్దతు ఉందని, ఆమెను అన్నాడీఎంకేలోకి చేర్చుకోవాలని ఆ పార్టీ ఒత్తిడి తెస్తోందన్న మాట మాత్రం వినిపిస్తోంది. అన్నాడీఎంకే ప్రస్తుతం పళనిస్వామి ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తోంది. తన అధికారాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో శశికళ పన్నీర్ సెల్వంను పార్టీలోకి రానివ్వకుండా కట్టుదిట్టమైన వైఖరిని అవలంబిస్తున్నారు. వీరిద్దరూ మళ్లీ చేరిక వల్ల పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని పళనిస్వామి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఓపీఎస్ ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశం కావటం ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తావిచ్చింది. ఆయన డిఎంకేలో చేరాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. కానీ శశికళ మాత్రం ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాలు సంప్రదింపులు చేపట్టకపోయినా కూడా తన వర్గాన్ని మళ్లీ సమీకరించేందుకు చురుగ్గా ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే తమిళ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ప్రత్యర్థిగా ఎదుగుతున్న జోసెఫ్ విజయ్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన రాజకీయంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పార్టీలే లేవు. ఆయనకు మద్దతు ఇచ్చే వ్యక్తులు కూడా ఇంకా రాజకీయంగా తెరపైకి రాలేదు. ఇదంతా చూస్తే తమిళనాడు ఎన్నికల వేళ అన్నాడీఎంకేలో ఒక తరపు ప్రయత్నాలు, విభేదాలు, కొత్త రాజకీయ ఫార్మేషన్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. పన్నీర్ సెల్వం శశికళ తిరిగి పార్టీలోకి చేరితే అది అసలు గెలుపుకు అవకాశాలను పెంచుతుందా లేక అధికారికంగా చీలికలకి దారి తీస్తుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చూడాలి మరి ముందు ఏం జరుగుతుందని. మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.